చేత మమ్మల్ని నడిపించిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మా తండ్రి ఈ నాగర ప్రాంతంలో నా తండ్రిగా నీవు అనుగ్రహించిన వేడిసి సంఘాలు మా తండ్రి ప్రభు మొదటి ఆరాధనగా నేడు దినాన ఈ ఆరాధన మా తండ్రి యేసు నామములో మేము ప్రారంభిస్తూ ఉండగా నీ కృప విస్తరించుగాక, నీ కృప మాపై కమ్మునుగాక తండ్రి నీకు వందనాలు. మా తండ్రిలో ప్రారంభపు ప్రార్థన చేత నీ పాదాలు పట్టుకుని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉండగా నీ ఆత్మ సన్నిధి చేత మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి మా తండ్రి నీ సన్నిధి చేత నీకు మహిమ కలుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ బలమును మాకు దయచేయండి ప్రభు. ఆయన కీర్తన నీ కృపతోడుగా వచ్చి కీర్తన చదివిసినప్పుడే మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచండి. సంగమంతా ఏక స్వరం చేత కీర్తన ధ్యానం చేయొచ్చు. నేను స్తుతిస్తూ మా తండ్రి ప్రభు నీ ఆత్మాను చేత నింపబడుట కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు. పాటలు నీ కృపతోడుగా వచ్చి నేటి దినాలు మా తండ్రి నీవు మా ఏళ్ళు చేసిన ఉన్నతమైన కార్యాలను మా తండ్రి ప్రభు తలపోస్తుంటూ పాడుతూ నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా మా తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడు నా తండ్రి ఇదిగో పాడుటకు నీ శక్తిని బలమును నీ ఆత్మ పురిగొలుపు మాకు కలగజేయడం మా తండ్రి. ఎవరో కూడా మౌనముగా ఉండక స్వరమెత్తి గంభీరమైన కంఠస్వరంతో నేను పాడుతూ నిన్ను ఆరాధించగలిగిన కృపను మా తండ్రి మీరు మాకు అనుగ్రహించి మహిమను మనం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవదిగా ఆరాధన మా పైకి దిగిరండి తండ్రి, నీకు స్తోత్రం ప్రభు. అయ్యా ఆరాధన మమ్మల్ని బలపరిచిన తండ్రి నారాదిగో మా ప్రభు ఆరాధన మా పైకి దిగి వచ్చిన శక్తిని మీ ఘనములు గొప్ప చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా సాక్ష్యమైన దేవుడు సమస్త మహిమలు నీకు కలుగునుగా మా తండ్రి. సాక్ష్యం ఇచ్చు సంఘమని లేఖనాలు తెలియజేసినట్టుగా మా తండ్రి నేటిన సాక్ష్యం ఇచ్చి ప్రతి బిడ్డను మేము దీవించి బలపరిచి మా తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని కనపరచుకోండి దేవానికి స్తోత్రాలయ్యా. వాక్యం చేత మా వద్దంతని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ ఉద్దేశం కలిగిన వాక్కులు మాతో మాట్లాడి మా తండ్రి మా జీవితాలను బాగు చేసి సరిచేసి నీలో నాటబడిన కృప చూపించండి. మంచి నేలను నాటబడిన విత్తనం వల్లే నీ వాక్యం వాళ్ళు నోరంతలుగా ఫలింపుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు కానుకలు నీ కృపతోడుగా ఉంచండి. బలహీనమైన హస్తాలను మీరు బలపరచండి మా తండ్రి. ఆశీర్వదించిన హస్తాల చేత మీ నామాన్ని కనపరచుకోండి మా తండ్రి. అయ్యా ఆది నుండి అంతవరకు నీ సమస్త మహిమను కనపరచుకోమని ప్రార్థన చేస్తూ ప్రతి ఆటంకాన్ని బంధించండి. ప్రతి సాతాన్ శక్తులకు నా తండ్రి ప్రభు దురాత్మలను యేసు నామమున మీ స్వాధీనంలోకి తెచ్చుకోండి మా తండ్రి ప్రభు. అయ్యా దిగున తండ్రి ఈ ప్రాంతం మా తండ్రి ఈ కూడిక ద్వారా ఈ ఆరాధన ద్వారా రక్షణ వెలుగు కలిగినట్లుగా విమోచన కలిగినట్లుగా ఈ ప్రాంతాన్ని దర్శించి మీ కార్యక్రమం నిలపరచుకోమని ప్రార్థన చేయొచ్చు. సమస్త మహిమను మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున మా తండ్రి మా ప్రార్థన విన్నపాలన్నీ పొందుకున్నామన్నా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి కీర్తన ధ్యానం చేద్దాం. మరి కీర్తన గ్రంథంలో నుండి 135వ కీర్తన ధ్యానం చేస్తూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. సహోదరుడు డానియల్ ముందుకు వచ్చి మరి తన మొదటి వచనం చదువుతాడగా కలిసి రెండవ వచనం చదివి దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 105వ కీర్తన 38 నుంచి. వారి వలన ఐగుప్తులకు భయం పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించిరి. రాత్రి వెలిగించుటకై అగ్ని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన గొర్రెలను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. మండలం తీర్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏర్లై పారెను. ఏదైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహాముకు జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహంతోను వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొన్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించును. జనుల కష్టాన్ని వారు స్వాధీనపరచుకుని యెహోవాను స్తుతించును. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిచయగా ప్రభు నామాన్ని కనపరచుటకు కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరిచినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. అందరూ కూర్చొని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని కనపడదాం. అందరం సంతోషంగా ఉన్నట్లయితే రెండు చేస్తూ ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా.
సుమధుర స్వరములతో అనే పాట పాడి దేవుని నామాన్ని కనపడతాం. అందరికి వచ్చిన పాట పనిగా కలిసి పాడుతూ ప్రభునామాన్ని గొప్ప చేద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా నీకే ఆరాధన. పాదానంద వేళలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. పాదానంద వేళలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో కలిసి పాడదామా? చప్పట్లతో సందేశంలో కొనియాడబడుచున్న యేసయ్యా నీకే ఆరాధన. నాని త్రోవలో నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నాని త్రోవలో నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా కలిసి పాడదామా? స్వరపరచుదాం అందరం. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆరాధ్యము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా నీకే ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అడుగులమైన సంకల్పమే జయించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అడుగులమైన సంకల్పమే జయించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా నీకే ఆరాధన.
నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానములతో వేలాది దూతల జలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీవే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. మరో పాట పాడుతూ ప్రభుని గణపరుద్దాం. మన దేవుని నామాన్ని సమస్తము స్తుతించి గొప్ప చేసి కనపరుస్తా ఉన్నాయి. నిజముగా దేవుడు ఆదిలో ఏదైతే కలుగజేస్తాడో, ఏదైతే సృష్టించాడో ఇప్పటికీ అవి వాటి క్రమ ప్రకారంగా అవి జరిగిస్తూ దేవుడిని కనపరుస్తా ఉన్నాయి. కానీ వాటికంటే శ్రేష్ఠుడిగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తన స్వహస్తాల చేత మనల్ని నిర్మించి తన జీవవాయువును మనలో ఊది మనల్ని ఈ రోజు నిలబెట్టుకుని ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన కనపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక మరి హృదయపూర్వకంగా మరో పాట పాడుతూ దేవుని కనపరుద్దామా. నూతన గీతం అనే పాట పాడి దేవుని యొక్క నామాన్ని స్తుతించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న మనం అందరం దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాస్త చిరునవ్వుతో చెప్దామా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. హల్లెలూయా. నూతన గీతముని పాడిరా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను మరువరు, ఏ స్థితిలో నైనను. నూతన గీతముని పాడిరా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను మరువరు, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతముని పాడిరా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను మరువరు, కొలువు చేసి ప్రేమించినావు, ఊరదైనది పంపినావు, స్వార్థమెరుగని సాత్వికుడా, నీవు సాటివారు. కొలువు చేసి ప్రేమించినావు,
హల్లెలూయా హల్లెలూయా. వారు పాట పాడుతూ దేవుని స్తుతించి కనపడతాం. రాజాజులు పెరిగిన రాజా అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వస్తే కలిసి పాడదాం, రాకపోతే ఏం చేద్దాం, మరోసారి కలిసి పాడదాం. అందరూ చక్కగా పాడుతా ఉన్నారు. ఈరోజు నిజంగా ఒక ఉజ్జీవంతో వచ్చినట్టు దేవుని స్తుతించాలని, గ్రామంగా ఆరాధించాలని కదా. అందరూ అలాగే వచ్చాయి కదా. అదే అదే ఉత్సాహం కనపడుతూ ఉంది అందరిలో. చక్కగా దేవుని స్తుతించి కనపడదాం. హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలను అనురాగాలు కురిపించిన మనమందరము
పూర్ణ హృదయముతో సమస్త పెరిగినటువంటి ఆ దేవాది దేవుని నామాన్ని సన్నతించి ఆరాధించే గొప్ప ధన్యత ఆ ప్రభు మనకు అనుగ్రహించినందుకు పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. Let us worship him. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. We worship you, Master. We glorify your name, O God. మా ప్రభు ఇదిగో మా యెడల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రేమ, దీవెన, ఆశీర్వాదములన్నిటి కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామం కీర్తించబడును గాక. నీ నామం మా ప్రభువైన యుగయుగములు తరతరములు నిత్యము కొనియాడదగినది కనుక నీకు ఈ కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. మా ప్రతి బలహీనతలో మాకు బలం ఇచ్చి మా ప్రభువైన కృంగిన వేళలో మమ్మల్ని లేవనెత్తి మా తండ్రి మా తండ్రి ఇదిగో పరిస్థితులను మా తండ్రి మా బ్రతుకుల్లో ఎప్పటికప్పుడు సరిచేస్తూ మా జీవితాలను ఆశీర్వదించి నడిపిస్తున్న విధానం అంతటి కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీ నామం కీర్తించబడును గాక మా తండ్రి. Hallelujah. Thank you, Lord. Thank you, Holy Spirit. We worship you, Lord Jesus. Hallelujah. 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 Thank you, Master. చూడవరు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవాని చూడవరు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. Hallelujah.
స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, నమ్మదగిన మా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక మారు కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధానంలోకి వస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగాక. నీ నామము కొనియాడబడునుగాక. నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అన్ని తరములకు అన్ని యుగములకు నీవు అక్కడివే సజీవుడమైన దేవుడు నీకు వందనాలు. అటు గొప్ప దేవుని ఆరాధించే ధన్యత మీరు మాకు అనుగ్రహించేందుకు వందనాలు తండ్రి. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే మా తండ్రి. మా సామర్థ్యం, మా బలము, మా ధనము, మా జ్ఞానము కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ వి ఆర్ అలైవ్ టుడే. నీ కృపను బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం. నీ కృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాము. నీ కృపా సత్యములను బట్టి మా తండ్రి మీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు గంభీరముగా పాడుతున్నట్టు గణపరిచే కృప మీరు అనుగ్రహించారు. ముందున్న కార్యక్రమం అంతటినీ మా ప్రభావం మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకుని మీరు మాతో మాట్లాడి బలపరిచి మా బ్రతుకును జీవింపజేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? దేవుడు మరొక పరిశుద్ధ ఆదివారం మనకు అనుగ్రహించినందుకు ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. అది సాక్ష్యం ఇచ్చి ప్రభుని మాయపరిచే సమయం. ఇలా ఎవరికైనా సాక్ష్యం ఉన్నట్లయితే ప్రభు చేసిన కార్యాలను సాక్ష్యం ఇచ్చి ప్రభుని స్తుతించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని తర్వాత గత నెలలో 28 తారీఖు మేము అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టుంటే మెమరీ కార్డు 1700 రూపాయలు కలిగింది. అది బాగాలేని కారణం చేత మనం రిటర్న్ పెట్టాం. అయితే రిటర్న్ ప్రాసెస్లో మళ్ళీ మన అమౌంట్ మనకు పడడానికి నా అకౌంట్ యాడ్ చేయాల్సి ఉండేది. కానీ లాస్ట్ డిజిట్లో ఒక అక్షరం తప్పుపడి వేరే వాళ్ళకి పడింది అన్నమాట. అది తర్వాత నేను అంటే వెంటనే చూడలేదు, తర్వాత చూశాను. అది నాది కాదని తెలిసింది. నేను బ్యాంక్కి వెళ్ళి చెక్ చేస్తే అది ఎవరికి లేదని తెలిసింది మొత్తం. అంటే ఆ అకౌంట్ ఎవరి పేరు మీద కూడా లేదు. ఒకవేళ ఆ అకౌంట్ కానీ వేరే వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చాలా ప్రతిమాడుతూ ఉండేది. కానీ వాళ్ళు అంటారు ఆల్రెడీ పడింది. అమెజాన్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు ఆల్రెడీ పడిపోయింది, అది అకౌంట్ లేకపోతే అది మా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదంటారు. మా సిస్టమ్ అసలు యాక్సెప్ట్ చేయదు, పడిపోయింది అన్నారన్నమాట. దేవుడిని ప్రార్థన చేశాను, దేవుడు ఎట్లాంటి ఏ పద్ధతిలో అయినా నాకు రావాలని. ఆఖరికి అది రిటర్న్ వచ్చేసింది. అంటే కంపెనీకి రిటర్న్ వచ్చింది. నాకు మొన్న 2 రోజుల క్రితం నాకు రిటర్న్ వచ్చింది. దేవుడు వెంటనే ఎంత ఎక్కువ టెన్షన్ లేకుండా సమస్య లేకుండా దేవుడు సులభంగా నాకు అనుగ్రహించే దేవుడు వెంటనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు అన్ని విషయాల్లో నమ్మదగిన వాడు. సో ఆయన తన నమ్మకత్వాన్ని మన ఎడల ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మరి ప్రస్తుత దినాల్లో హైదరాబాద్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. కొద్దిసేపు చలి కొనికిపోతాం, మరలా కాసేపు వెంటనే చెమటలు పట్టేస్తున్నాయి. ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు, కానీ ఏదో జరుగుతుంది. హల్లెలూయా. ప్రేర్ చేయండి. దేవుడు మనకి ఇక్కడ కూడా 2-3 ఏసీలు దేవుడు మనకి ఇస్తే కొంచెం ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో మనం మరి ఉక్కపోత లేకుండా ఆరాధించడానికి దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడని నమ్ముతున్నాను.
ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మరి ఈ దినం దేవుని దాసరాలు పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా మరి ప్రభునామాన్ని కనపడదాం. ఇది నాకు విశ్రాంతి దినం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా హెల్త్ బాగోలేదు. మరి దినం వాక్యం అందించారని పాస్టర్ గారు అడిగినప్పుడు అది సంతోషంతో అంగీకరించారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఇంకా సంతోషిస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని దాసరి కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఆదివారం దినమున దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవాతి దేవుని నామాన్ని స్తుతించి గణపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు గడిచినటువంటి కాలం అంతా కూడా మనల్ని కాపాడి ఆయన కృప చొప్పున మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మరి నిజంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితాలు అనేకమైన అద్భుత కార్యాలు చేయటకైనా సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటేనే దేవుని యొక్క కృప. ఆయన కృపను బట్టి ప్రభు మన పట్ల చూపుతున్నటువంటి మరి యథార్థతను బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి సమయంలో కొంతసేపు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల వరకు ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 4 నుంచి 10 వచనాలు. మరి అందరం చదువుదాం. అందరము కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నిన్ను పింపక మునిపే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను వాడుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను. నేను వాడుడను అనవద్దు. నేను నిన్ను పంపవారి యొద్దకు నీవు పోవలేను. నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలేను. వారికి భయపడకము, నేను విడిపించకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, వెలుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా అని దేవుని అడుగును. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా గొప్ప తండ్రి, సర్వశక్తి మంత్రానికి వందనాలు స్తుతులయ్యా. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించండి. బాధలో ఇదే మాకు నెమ్మది కలిగించండి యేసయ్యా. తండ్రి నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని పరిశుద్ధాత్మ నీ సహాయతను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి చదివినటువంటి ఈ యొక్క మరి వచనాలు అన్నిటినీ కూడా మరి 4 నుంచి 10 వచనాల వరకు మనము చదువుకున్నాం. ఈ 4 నుంచి 10 వచనాలు మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మరి 4-5 వచనాలు జెర్మియాస్ పర్పస్ అంటే ఇర్మియా యొక్క ఉద్దేశము. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే చర్చ్, పర్పస్ ఆఫ్ ద చర్చ్ యొక్క ఉద్దేశం. చర్చ్ అంటే ఎవరు? మనం అంటే నేను. సో మూడవది నేను, నా ఉద్దేశం. ఓకే, మరి అని మనం నేర్చుకోవచ్చు. రెండవది 6 నుంచి 8 వచనాలు హెసిటేషన్ ఆఫ్ చర్చ్ ఆర్ చర్చెస్ హెడ్స్ హెసిటేషన్.
చర్చి తిరస్కరించడం, తృణీకరించడం, లేదా ఇర్మియా తిరస్కరించడం. మరి మూడవది 9 నుంచి 10 వచనాలు చర్చెస్ ఎంపవర్మెంట్, అంటే దేవుడు చర్చిని ఉజ్జీవింపచేయడం లేదా ఇర్మియాను ఉజ్జీవింపచేయటము అనేది మనం నేర్చుకుంటాం. ఒకటేంటండి ఉద్దేశం, చర్చ్ యొక్క ఉద్దేశము, చర్చ్ యొక్క తిరస్కరణ, చర్చ్ యొక్క ఉజ్జీవం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క 3 విషయాలు మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ త్వరగా దేవుని యొక్క మాటలో మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. మరి ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఎప్పుడు ఎన్నుకున్నాడు? గర్భములో రూపించబడక మునిపే ఆయన ఇర్మియాను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇర్మియా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము దేవునికి ఉన్నది. మన సంఘం పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. మరి నీ పట్ల నా పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు మనను చూశాడంట. ఆయన మనను ఎరిగి ఉన్నాడు. అంటే ఇంకా పిండము అయి ఉండగానే ప్రభు యొక్క కన్నులు మనను చూశాయి. అంటే నీ తల్లి నా తల్లి, నీ తల్లి నిన్ను చూడక మునిపే, నా తల్లి నన్ను చూడక మునిపే ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. మన బిడ్డలు ఎప్పుడు చూస్తామండి? వారు పుట్టినాక మనం చూస్తాం కదా. పుట్టిన తర్వాత చూసి బాబు పాప నాలాగా ఉన్నాడు, లేదంటే మరి తండ్రిలాగా ఉన్నాడు, తల్లిలాగా ఉన్నాడు, నా అమ్మలాగా ఉన్నది, అమ్మమ్మలాగా ఉన్నదని ఎప్పుడు చూస్తాం? మనము పుట్టిన తర్వాత చూస్తాం. కానీ దేవాతి దేవుడికి మనం ఎప్పుడు తెలుసంట? మన తల్లి గర్భంలో ఇంకా రూపించబడక మునిపే ఆయనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా? సంతోషంగా ఉండాలి కదా. కానీ మనం చాలాసార్లు బాధపడుతుంటాం, నన్ను ఎవరు చూడటం లేదు, నేను ఎవరికి తెలియదు, మరి నాతో ఎవరు మాట్లాడటం లేదు, నేను ఎవరికి పనికిరాను మనం అనుకుంటుంటాం కదా. నా వల్ల ఎవరికి ఉపయోగము లేదు, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను జీవించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది, నేను ఎందుకు బ్రతకాలి, నాతో ఎవరికి ఏమీ అవసరత లేదు, నా వల్ల ఎవరికి ఆశీర్వాదం లేదు, మరి నేను ఎదగటలేదు నా జీవితంలో, మరి నేను చాలా నా జీవితం అంతా కూడా బ్లెస్సడ్గా అనిపించటం లేదు, నేను చాలా మరి ఇబ్బందుల్లో ఉన్నట్లుగా అనిపిస్తా ఉన్నదని చాలాసార్లు మనం కులిగిపోతుంటాము. అయితే ఈరోజు ప్రభు మనకు ఒక శుభవార్త ఇస్తా ఉన్నాడు. మనుషులకు నీవు తెలిసినా తెలియకపోయినా, మనుషులు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, మరి నీ దేవుని కొరకు నీవు బ్రతకాలి. హల్లెలూయా. మనుషులు మరి మనల్ని తృణీకరించవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఆదరించే దేవుడు అంట. ఆమేన్. ఎందుకంటే ఒక ఉద్దేశం లేకుండా ప్రభు మనల్ని ఈ లోకంలోనికి తీసుకొని రాలేదని. ఒక వస్తువుకి ఉద్దేశం ఉంటే, ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తికే ఒక ఉద్దేశం, ఈ మైండ్ తయారు చేసిన వ్యక్తికి ఒక ఉద్దేశం ఉన్నది. ఉద్దేశం లేకుండా ఏ వస్తువు కూడా తయారు చేయబడదు. చిన్న స్పూన్ కూడా ఒక పర్పస్ ఉంది. ఏంటండి? స్పూన్ పర్పస్ లేదా? స్పూన్ లేకుండా లేని ఇల్లు ఏదైనా ఉన్నదా? ఏది లేదు. అందరి ఇళ్లలో స్పూన్ తప్పకుండా ఉంటుంది. అంటే స్పూన్ తయారు చేసిన వాడికి కూడా ఒక ఉద్దేశం ఉంది. సేఫ్టీ పిన్ లేకపోతే ఎంత కష్టం ఉంది స్త్రీలకు, అందరికీ సేఫ్టీ పిన్ తయారు చేసినటువంటి ఒక వ్యక్తి పెద్ద కంపెనీని ఆయన తయారు చేస్తున్నాడు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి మరి స్థితిలో ఉన్నాడు. అంటే ఒక చిన్న వస్తువుకి ఒక ఉద్దేశం ఉంటే, మరి దేవుని స్వరూపంలో పుట్టినటువంటి మనకు ఉద్దేశం లేదంటారా? ఉన్నది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకంలో తీసుకొని వచ్చాడు. కానీ చాలా మంది దాన్ని గుర్తించక నేను నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేను చనిపోతాను. చాలా మంది ఇదే సూసైడ్ స్పిరిట్ చాలా మందిని ఆవరిస్తుంది. ఫస్ట్ మరి భయపెట్టే ఆత్మ వస్తుంది, తర్వాత నిరుత్సాహపరిచే ఆత్మ వస్తుంది, తర్వాత చనిపోవాలన్నటువంటి ఆత్మ, అంటే భయం కలుగుతుంది. స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ సూసైడ్ చేసుకోవాలన్నటువంటి తలంపు. ఎందుకు? నేను ఎవరికి అవసరం లేదు, ఐఎమ్ అన్వాంటెడ్. ఎందుకంటే నా ఇంటి వాళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు కదా, నా బంధువులే నన్ను హేళన చేస్తున్నారు, నా బంధువులే నన్ను పక్కన పెడుతున్నా, నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళే నన్ను మరి విమర్శిస్తూ ఉన్నారు. చుట్టూ నాకు విమర్శలే ఉన్నాయి, కానీ ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదని చాలాసార్లు ప్రస్తుత దినాల్లో మానవులు ఏం చేస్తున్నారంటే, మరి సమస్య నుంచి పారిపోవాలని చూస్తున్నారు, లేదా చనిపోవాలని చూస్తూ ఉన్నారు.
కానీ దేవుని ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. సంఘం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇర్మియా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇర్మియాను దేవుడు పిలుచుకుంటున్నాడు. ఇర్మియా, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమిస్తా ఉన్నాను. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, ఇది ఎంత గొప్ప భాగ్యం. మరి నేను నిన్ను తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగిద్దని, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను జనములకు ప్రవక్తగా ఉండటకు ఎన్నుకున్నాను. ఇది చాలా గొప్ప ఆపర్చునిటీ, ఇది చాలా గొప్ప అద్భుతం అండి. ఈరోజు నిన్ను నన్ను కూడా, సంఘాన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడున్న మన అందరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని పని కొరకు ఎన్నుకున్నాడు. ఇర్మియాను జనములకు ప్రవక్తగా ఎన్నుకుంటే, నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఎన్నుకున్నాడు. నిన్ను నీ సంఘానికి దీవెనకరంగా ఎన్నుకున్నాడు. నీవు నా కమ్యూనిటీకి ఆశీర్వాదకరంగా దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను ఒక కుమార్తెగా దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను కుమారుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రభు మనను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీఆర్ చూసెన్ అంటే మనము మరి వెలివేయబడిన వారం కాదు, కానీ మనము ఎన్నుకొనబడిన వారము. ఆమేన్. మనం ఎన్నుకొనబడిన వారం, దేవుని చేత ప్రత్యేకించబడిన వారము, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారము. హల్లెలూయా. సంతోషంగా లేదా మీకు? సంతోషంగా ఉంది కదా? హల్లెలూయా. ఒక సీఎం కంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఒక పిఎం కంటే గొప్ప దేవుడు. ఒకవేళ సీఎం నిన్ను ఎన్నుకుంటే ఎంత సంతోషిస్తాం? ఫోటోలు నిండా మరి మొత్తము మరి స్టేటస్ మొత్తం ఆయనతో దిగిన ఫోటోసే మనకుంటాయి. ఎందుకు? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఒక పిఏ గానో ఆయన ఛాంబర్లో పనిచేసే ఒక వ్యక్తి గానో నేను ఎన్నుకుంటే ఎంత సంతోషం ఉంటుంది. కానీ దేవుడు అంతకంటే గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఎలా ఎన్నుకున్నాడంట? తన స్వకీయ జనముగా, అంటే తనకు బిడ్డలముగా ప్రభు మనను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితమే విలువైనది. హల్లెలూయా. మన జీవితము విలువైనది. విలువ లేని వారము కాము. మనం ఎన్నిక లేని వారం కదా, ఎన్నుకొనబడిన వారము. హల్లెలూయా. మరి ఇక్కడ ఇర్మియాను దేవుడు ఎన్నుకొనినట్లుగా ఈరోజు ఇక్కడ ఉన్న సంఘం అంతటిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ప్రభువు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి తల్లి గర్భంలో ఇంకా కొంతమందిని కూడా ఎన్నుకున్నాడు. మరి దావీదు భక్తుని జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయనను ఎరిగినటువంటి దేవుడు. కీర్తనలు 71:5 నుంచి చదువుకుందాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. గర్భవాస్యని మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. హల్లెలూయా. దావీదు భక్తుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేస్తాను అని చెప్పి మరి దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 139వ కీర్తనలో కూడా మనం చదువుకుంటాము. 139:16. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దావీదు మహారాజు తన యొక్క అనుభవంలో నుంచి రాస్తున్న మాట, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి మనము మరి తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని చూశాడన్న ఒక నిశ్చయతకు మరి మనల్ని తీసుకుని రావాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. మరి మనము నియమించబడిన వారము. ఎప్పుడు అంటే మనము పుట్టి పెద్దవారై మరి మన జీవితం ఏంటో పరిశీలించేసి పరిశోధన చేసి మనము మంచి వారమా కాదా అని అన్ని పరీక్షించి దేవుడు నిన్ను ఎన్నుకోలేదండి. ఈ లోకంలో ప్రజలైతే అలానే ఎన్నుకుంటారేమో, కానీ మనం ఆరాధించే దేవుడు మనం ఇంకా మరి చాలా చిన్న ఒక కణముగా ఉన్నప్పుడే ఆయన మనను ఎన్నుకున్నాడంట. ఆయన మనల్ని చూశాడు, నిన్ను ప్రేమించాడు, మరి నీకు ఒక ఉద్దేశం ఇచ్చాడు, నీ పట్ల ఒక ప్లాన్ ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వేంటి ఇంకా అంత తెలియక మునిపే మరి దేవునికి అన్నీ తెలుసు కాబట్టి గర్భంలో ఉండగానే ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను బాధపడవద్దు, దుఃఖపడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు బాధపడాడంట. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ఆలోచించే వ్యక్తి బాధతోనే ఉంటాడు. శరీరానుసారంగా జీవించేవాడు ఎప్పుడు కూడా వాడు బాధపడుతూనే ఉంటాడు. కానీ ఆత్మానుసారంగా
ఉంటారు. ఆమె కాబట్టి ఈరోజు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఎలా ఉండాలంట? సంతోషముగా ఉండాలి. దావీదు భక్తుని కూడా దేవుడు పిండముగా ఉండగానే మరి రూపించబడక మునిపే, పిండముగా రూపించబడక మునిపే దావీదు భక్తుని దేవుడు తన కన్నులతో చూశాడని మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మరి లూకాసు వార్తలో కూడా యోహాను గురించి రాయబడింది. లూకాసు వార్త 1:15 మనం చదువుకున్నట్లయితే మనందరూ తెలుసు. మరియు వారి తండ్రి హృదయంలో విడదట్టునప్పుడు అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించినట్లు చెప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళుట కనుక నీకు సంతోషంలో మహా ఆనందంలో కలుగు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి రాయబడిందండి ఈ మాట? ఎవరి గురించి రాయబడింది? 15 చదవండి. గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి జాన్ ది బాప్టిస్ట్ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా మనం చదువుకుంటాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడంట? ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. హల్లెలూయా. మరి యోహానును కూడా దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడంట? ఆయన పుట్టిన తర్వాత, పెద్దవాడైన తర్వాత ఆయనను ఎన్నుకోవడం కాదు, కానీ తల్లి గర్భంలో ఉండగానే మరి యోహానును కూడా దేవుడు చూశాడు. తల్లి గర్భంలో వేసిందే దేవుడు అండి కదండి. జకరియా ఎలిజబెత్ సంతానం లేకపోతే వారు ఎంతగానో మరి ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి మరి ఎలిజబెత్ గర్భాన్ని తెలుస్తాడు. జాన్ ది బాప్టిస్ట్ ని మరి తన గర్భంలో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అంటే గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసే దేవుడు. అపోస్తలుడైన పౌలుని కూడా గర్భంలో ఉండగానే చూశాడు. చదువుకుందాం. గలతీ 1:15-16 చదువుకుందాం. గలేషియన్స్. అయినను తల్లి గర్భంలోని పడ్డది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంట పౌలు గారు ఎప్పుడు ఎన్నుకున్నాడు? తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుషులు అంటే మరి దేవుడు తనను అన్ని జనులకు ప్రవక్తగా ఎప్పుడు ఎన్నుకున్నాడంట? తల్లి గర్భములో ఉండగానే ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఇంతమంది దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరెవరు ఎన్నుకున్నాడు? ఇర్మియాను ఎన్నుకున్నాడు, తర్వాత దావీదును, తర్వాత బాప్తిస్మం ఇచ్చిన యోహాను, అపోస్తలుడైన పౌలుడు. ఎంతమందిని మరి దేవుడు తల్లి గర్భములో ఉండగానే ఎన్నుకున్నాడు, రూపించాడు. వీరి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. చూడండి, మరి ఇర్మియా ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన ప్రవచించిన ప్రతి ప్రవచనము నెరవేరినది. మరి ఇర్మియా గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. దావీదైతే దేవునికి హృదయానుసారుడిగా మిగిలిపోయాడు. అదేవిధంగా యోహాను అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక మార్గమును చూపించినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అయితే నూతన నిబంధనలు అనేకమైనటువంటి పత్రికలు సంఘములకు రాసి ప్రభు కొరకు తలక్రిందులుగా అంటే హతసాక్షిగా మారినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. హల్లెలూయా. వీరందరినీ ప్రభు ఎప్పుడు ఎన్నుకున్నాడు? తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడిని స్తుతించాలి. ప్రభువా, నీవు నన్ను నా తల్లి గర్భంలో ఉండగానే ఎన్నుకున్నందుకు వందనాలు. నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీవు నన్ను మరి ప్రత్యేకించుకున్నావని నీవు నమ్మినప్పుడు దేవుని కొరకు నీవు నిలబడే అవకాశం ఉంటున్నది. హల్లెలూయా. లేదు నేను ఏదో ఇక్కడ చర్చి కనపడింది, లేకపోతే పాస్టర్ గారు బాధపడతారు కాబట్టి చర్చికి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను అనుకుంటే మన వల్ల ఏ ప్రయోజనము ఎవరికి లేదండి. నీకు లేదు, నీ కుటుంబానికి లేదు, మరి సంఘానికి లేదు, ఎవరికి లేదు. నీవు అనుకోవాలి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీ ద్వారా ఒక ప్రయోజనం నీకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, తర్వాత సంఘానికి, సమాజానికి అది వెదజల్లుతున్నది. అంతేగాని నా జీవితం ఏదో అలా నడుస్తుంది అని అనుకుంటే మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడము. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేమనుకోవాలి? నేను నా తల్లి గర్భంలో ఉండగానే నా ప్రభు నన్ను చూశాడు. నాకు జరిగే సమస్తము దేవునికి తెలుసు. నా జీవితంలో వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు. నా జీవితంలో నేను ఎదుర్కొనే కష్టాలు నా దేవునికి తెలుసు. నేను ఎదుర్కొనే ఫెయిల్యూర్స్ నా దేవునికి తెలుసు. నేను ఎదుర్కొనే రోగం నా దేవునికి తెలుసు. నేను ఎదుర్కొనే సమస్తమైన బాధ నా తండ్రికి తెలుసు. నేను ఎన్నుకొనబడ్డాను కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్. నన్ను ఆశీర్వదించడానికి నా ప్రభు నన్ను తీసుకుని వెళ్ళే ఒక ప్రాసెస్ అని నువ్వు నమ్ముతావు. దేవుళ్ళు నువ్వు బలంగా ఉంటావు. హల్లెలూయా. లేకపోతే
గాలికి చెదిరిపోయి కొట్టులాగా ఏంటో ప్రార్థన చేసినా జరగట్లేదు, చర్చికి వెళ్ళినా జరగట్లేదు, మరి అద్భుతాలేవి జరగట్లేదు అని ఒక నిరుత్సాహమే మరి సాతాను మనలో తీసుకుని వస్తాడు తప్ప మనము అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఇంత గొప్పగా ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు, ఇంత గొప్పగా చర్చ్ ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంట? జనములకు ప్రవక్తగా. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయము, ఇది గొప్ప స్థానం. ఎంత గొప్ప మరి ఆపర్చునిటీ దేవుడు ఇర్మియాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇది ఇర్మియా యొక్క పర్పస్, ఇది చర్చ్ యొక్క పర్పస్ అని మనం నేర్చుకున్నాం. ఇది నీ యొక్క ఉద్దేశం, నా యొక్క ఉద్దేశం, దేవునిలో మన యొక్క ఉద్దేశం అదని మనం నేర్చుకున్నాము. తర్వాత క్రింది వచ్చిన 4వ వచనం మనం చదువుకుంటే 6వ వచనం మనం చదువుకుందాం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చింతగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, పంపువారి యొద్దకు పోవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప అవకాశం ఇర్మియాకు తీసుకుని వస్తే ఇర్మియా ఏమన్నాడు? అందుకు అయ్యో ప్రభువా, చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. అంటే ఆయన రిజెక్ట్ చేస్తా ఉన్నాడు, హెసిటేట్ చేస్తా ఉన్నాడు, ఆయన వ్యతిరేకతను చూపిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప బహుమానం నీ కొరకు నేను సిద్ధపరిచాను, ఇంత గొప్పగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను చూశాను, తల్లి గర్భంలో ఉండగా నేను చూశాను, నీవు నాకు తెలుసు, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, జనములకు ప్రవక్తగా నేను ఎన్నుకుంటున్నాను అని అంటే మరి ఎగిరి గంతు వేయటానికి బదులు ఇర్మియా అన్నాడు, ఏమన్నాడు? అయ్యో ప్రభువా, చిత్తగించుము, ఇది నా వల్ల కాదు, నేను చేయను, నేను బాలుడను, నాకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నాకు మాత్రం ఇది వద్దు, నేను మాత్రం ఇది చేయను, వేరొకరిని ఎన్నుకో. హల్లెలూయా. అంటే రిజెక్షన్ ఇక్కడ ప్రభువుకి కనబడతా ఉన్నది. నేటి దినాల్లో కూడా చాలా మంది సంఘములో మరి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ఎంత పోస్టింగ్ ఇచ్చినా కూడా ఇచ్చి తర్వాత బ్రదర్ సిస్టర్ మీరు వచ్చే వారం ప్రభు కొరకు పని చేయాలంటే అప్పుడు నాకు వల్ల కాదండి. పాస్టర్లు బాగా ప్రసంగించి ఫైరీగా ప్రసంగించి అంత ఏం చేస్తారు? మీరు మొత్తం నీళ్లు పోసేస్తారు. వేసే దేవుడు కూడా ఇర్మియాను అలాగే ఎన్నుకుంటున్నాడు. నువ్వు కావాలి జర్మియా, ఐ నీడ్ యూ అంటాడు. లార్డ్ ఐ డోంట్ నీడ్ యూ, నేను రాను, నేను చేయను, నా వల్ల కాదు. నేటి దినంలో సంఘం కూడా డైరెక్ట్ రిజెక్షన్. పాస్టర్ గారు నా పిల్లలు నాకు పెట్టద్దండి, నాకు చెప్పొద్దండి, పాస్టర్ గారు మా ఫ్యామిలీకి ప్రేయర్ వద్దండి, డైరెక్ట్ గా పాస్టర్ గారు మా వల్ల కాదు, ఇది నేను మాట్లాడలేను, నేను చదవలేదు, నాకు రాదు. ఇదే సిస్టర్ ఇదే బ్రదర్ బయట చూస్తే వీళ్ళకంటే హీరోయిన్స్ ఇంకెవరు ఉంటారు? హల్లెలూయా. చర్చిలో రాజు చేయని అన్నవాళ్ళు బయట చూస్తే చాలా వాళ్ళు టాలెంటెడ్ పీపుల్, అందరితో మంచి మాట్లాడతారు, అందరితో చాలా చక్కగా కమ్యూనికేట్ చేస్తారు, అందరిని ప్రేమిస్తారు, అందరిని ఆకట్టుకుంటారు. మరి ఈ చర్చిలో సైలెంట్ గా మౌనంగా ఉండే సిస్టర్ కు 10 చీరలు ఇచ్చి అమ్మిరామంటే ఏం చేస్తుంది? 2 రోజులు మొత్తం వాటిని కథ చేస్తూ వచ్చేస్తాం. అంత టాలెంట్. అంటే మాట్లాడకపోతే ఎవరైనా కొంటారా? కొనరు. చీరలు అమ్మటానికి మనకి టాలెంట్ ఉపయోగిస్తాం, మాట్లాడతాం. బ్రదర్స్ కూడా ఈ బిజినెస్ చేయాలి, ఈ ప్రోడక్ట్ అమ్మాలి, ఇంట్రడ్యూస్ చేయాలంటే అందరికి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎంతో చక్కగా సులభంగా అమ్మేసి వస్తారు. కానీ ఒక్క మాట బ్రదర్ సాక్షి చెప్పండి, లేచి నుంచి సార్ అమ్మ నేను చెప్పనండి, నాకు సిగ్గు, నా భయము, నా టెన్షన్ కాదు. దేవుడు అన్నాడు ఈరోజు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను రూపించాడు తల్లి గర్భంలో? ఏదో భూలోకంలో జీవించేసి వెళ్ళిపోవడానికే కాదండి, దేవుని పని కొరకు నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుని పని కొరకు మనందరినీ ఇక్కడ ఎన్నుకున్నాడు. సంఘం నేటి సంఘం రిజెక్షన్ చూపిస్తా ఉన్నది. నేను చెయ్యను, నా వల్ల కాదు, మాకు ఇది అవసరం లేదు అని చెప్తున్నారే కానీ మరి లేదు, మేము ఇది చేస్తాము, మాకు ఇది కావాలి, దేవుని పని కావాలి, నేను ప్రార్థించాలి, నేను పని చేయాలి, నేను ప్రకటించాలి, నేను బయటికి వెళ్ళాలి, అనేక మందికి స్వార్థను చెప్పాలి అన్నటువంటి భారం ఆలోచన ఎవరికి లేదండి. ఇర్మియాలాగా మరి నా వల్ల కాదు, నేను చేయననే చెప్తున్నా. ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేను చేయను. కొన్ని సాకులు మీరు చెప్పండి, కొన్ని అబ్జెక్షన్స్ దేవుడి దగ్గర రావడానికి కొన్ని ఎక్స్క్యూజెస్ మీరు చెప్పండి. ఆఫీస్ వర్క్, హెల్త్, సండే రోజే మ్యారేజ్లు ఉంటాయి, ఫంక్షన్, రిలేటివ్స్, ఇంటర్వ్యూ ఉంది, వర్షము కదండి, చాలా. ఇంకేం చెప్పండి మీరు? కొంతమందికి మీకు ఏది ఇబ్బంది ఉందో చెప్పొచ్చు. సిక్నెస్ కదండి, చాలా
చాలా ఆటంకాలు మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకం అనేది మనకు వస్తుంది. అంటే చాలా ఎక్స్క్యూజెస్. ఇర్మియా నేను బాలుడను అని చెప్పినట్లుగా మనకు కూడా ఐఎమ్ సిక్, నేను అనారోగ్యంగా ఉన్నాను. అదే రోజు అనారోగ్యంగా ఉన్న రోజు మీ బంధువులు పెళ్ళి అయితే ముందు రోజు ఎక్కడ కనపడతారు? పార్లర్లో కనపడతారు. ఎందుకు రేపు పెళ్ళి కదా, రేపు పెళ్ళి కాబట్టి ముందు రోజు పార్లర్కి వెళ్ళిపోతారు, మంచిగా తయారైపోతారు. సిక్నెస్ ఉంటుంది, ఏముంటుంది, అన్ని మర్చిపోతాం. మరి చర్చ్ కంటే మనకు సిక్నెస్ గుర్తు వస్తుంది, చర్చ్ కంటే అన్ని గుర్తుకొచ్చేస్తాయి. ఇల్లు దులపాలి, రేపు పండు ఉంది, అదే ఉంది, అమ్మో చర్చ్కి వెళ్ళి కూర్చుంటే ఎట్లా, ఆ 2 hours ఏదో ఒక పని నేను చేసుకోవచ్చు. మరి అలాంటి వ్యతిరేకత మన జీవితాల్లో కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడలేము. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ప్రభు కొరకు పరిగెత్తే వారంగా ఉండాలి, ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా అది వ్యర్థమే. ప్రభు కొరకు ప్రయాసపడితే అది ధన్యత. హల్లెలూయా. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి రోమపత్రిక 16వ అధ్యాయం అంతా కూడా ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి స్త్రీల పేర్లు అక్కడ ఉంటుంది. పౌలు గారి పరిచర్య కొరకు సహకరించి ప్రయాసపడినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారండి, పురుషులు చాలా మంది ఉన్నారు. పౌలు గారి పరిచర్య కొరకు వారి ప్రాణాలకు తెగించి నిలబడినటువంటి అకుల ప్రిస్కిల్ల కుటుంబం ఉన్నది. హల్లెలూయా. పౌలు గారికి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తే మరి కొంతమంది సంఘంలో కుటుంబాలు నిలబడ్డాయట. మరి మేము నిలబడతాం, పౌలు గారి కొరకు నిలబడతాం, ప్రభు కొరకు నిలబడతాం, పరిచర్య కొరకు నిలబడతాం. కష్టమైన నష్టమైన ప్రాణ మరి త్యాగమైన పర్వాలేదని చెప్పి వారు దేవుని కొరకు నిలబడినట్లుగా ఉన్నారు. అందుకే ప్రభువు కొరకు ప్రయాసపడినటువంటి వారని అక్కడ మరి ఆ జాబితాలో వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రయాసపడతారండి. ఎంత ప్రయాస అంటే చర్చి కూడా రాలేదంత ప్రయాస. ఎందుకమ్మంటే పిల్లలు సెటిల్ అవ్వాలండి, నా బిడ్డ సెటిల్ అవ్వాలి, అంత సెటిల్ చేస్తారు. కుమార్తెని కొడుకుని ఇద్దరిని సెటిల్ చేస్తారు. పాపకి మంచి కట్టాలించి పెళ్లి చేస్తుంది, అన్ని ఒక్కటి కూడా కొదువు లేకుండా పెళ్లి చేసి పంపిస్తుంది. అబ్బాయి కూడా అన్ని విధాలా మంచి పెళ్లి చేస్తుంది. తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత ఈ తల్లి ఏడ్చుకుంటూ కూర్చుంటది. ఏంటమ్మంటే కూతురు పట్టించుకోవట్లేదు, కొడుకు పట్టించుకోవట్లేదు. ఎవరికొరకు ప్రయాసపడ్డావు ఇన్ని రోజులు ఎవరి కొరకు ప్రయాసపడ్డావు? వాళ్ళ కొరకు దేవుడిని కూడా పక్కన పెట్టి పిల్లల కొరకు ప్రయాసపడేటువంటి వారి జీవితాలు చాలా ఘోరంగా ఉన్నాయండి ప్రస్తుత దినాల్లో. ఆ వచ్చినటువంటి కోడలంటే కాలుతో తన్నేటువంటి మరి పరిస్థితులు కూడా ఉన్నాయండి. మరి కుటుంబంలో అల్లుడు సరిగా చూసుకోలేక కుమార్తెలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, బయటకు పారిపోతూ ఉన్నారు, పురుగుల మందు తాగుతున్నారు, చెదల మందు తాగుతున్నారు. ఎంత టేస్ట్ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మొన్న ఒక సిస్టర్ సాక్షి చెప్తుంది, అమ్మ మా తోడు కోడలు చెదల మందు తాగిందని. చెదల మందు టేస్ట్గా ఉంటుందని మళ్ళీ మీరు ప్రయత్నం చేయకండి. చెదల మందు తాగుతున్నారంట, హార్పిక్ తాగుతున్నారంట, ఇదేంటి లైజాల్ తాగుతున్నారంట. మొన్న బ్రదర్ అమ్మ హార్పిక్ డబ్బా మొత్తం తాగింది, కక్కిచ్చేసరికి ఎంతో టైము మాకు పట్టింది. వీటి మీద ఇదే టైం అని బాగా కుద్దారంట, ఆ పిల్లలు బాగా కొట్టారంట అంత బయటికి రావడానికి. ఇంకోసారి ఇలా చేయదు, వద్దు అంకుల్ అనుకో కక్కించొద్దు అంటదంట. ఆడ రావాల్సిందే తేల్చాల్సిందే అంటదంట హాస్పిటల్లో కూడా. హల్లెలూయా. అంటే అసమాధాన పరిస్థితులు, దేవునికి దూరంగా ఉండి ఏమీ సాధించలేము. పిల్లలు 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 అంటే ఆ పిల్లలే నిన్ను కన్నీళ్లు పెట్టడానికి కారకులు అవుతారు. కొన్ని సందర్భాలు నీ ఆఫీస్లో నీ బాస్ కొరకు ఎంతో చేస్తావు, ఒకనొక రోజు వస్తావు బాస్ నిన్ను నీ మీద ఏదో ఒక నింద వేస్తాడు. ఎవరి కొరకని మనం ప్రయాసపడేది నమ్మకంగా ఉండాలి, కానీ ప్రభువు కంటే ప్రభువును ప్రక్కన పెట్టి మనం పనిచేసే అంత గొప్పడం అయితే ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేటి దినాల్లో సంఘము చాలా రిజెక్షన్ చూపిస్తా ఉంది. దేవుని పని కొరకు మేము చేయము, నా వల్ల కాదు, నాకు రాదు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం వ్యతిరేకతను చూపిస్తా ఉన్నాము. ఇప్పుడు ఇర్మియా కూడా నేను బాలుడు అని అంటున్నాడు. ప్రభు అన్నాడు, అవునా నువ్వు బాలుడు నిజమే కదా, నేను నిన్ను అనవసరంగా అడిగా అని అనుకున్నాడా? ప్రభు ఏమన్నాడు, నువ్వు బాలుడు అనవద్దు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు బాలుడుగా నాకు తెలీదా, నువ్వు బాలుడు అని నాకు తెలీదా, నీ సిక్నెస్ ఉందా నాకు తెలీదా, నీకు నీ జీవితంలో సమస్య ఉందా నాకు తెలీదా, అయినా కూడా నేను నిన్ను ఎన్నుకున్నాను, ఎందుకంటే నన్ను బలపరచువాలని నేను సమస్తము చేయగలవని ఒక నమ్మకంతో నువ్వు చేస్తావని నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. ఈ రోజు నాకు కూడా చాలా సిక్నెస్ బలహీనత, కానీ ఒక నమ్మకం, నేను కాదని చెప్పకూడదు. మాస్టర్ మార్నింగే చెప్పారండి, రాత్రి చెప్తే కూర్చునేదాన్ని, మార్నింగ్ నాకు చెప్పారు నా వల్ల ఈరోజు కాదు, నేను చాలా సిక్గా ఉన్నాను, మరి ఈరోజు వాక్యం చెప్తాను. అది ఒక ప్రివిలేజ్గా నేను భావించాను, అది ఒక ఆధిక్యతగా నేను భావించాను, అది నా సిక్నెస్ అంతా నేను మర్చిపోయాను. నేను వాక్యం ఇప్పుడు ఏం చెప్పబోతున్నా
ఇంట్రడక్షన్ చేయదని చెప్పబోతున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఓపెన్ అవ్వాలి. హల్లెలూయా. ఫస్ట్ నేను విధేయత చూపి నేను మాట్లాడితే ఆ విత్తనాలు ఫలిస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పరిచర్యకు ఏది కూడా నో అని చెప్పకూడదు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మరి సంఘంలో అమ్మ రేపు మనం వచ్చే నెలలో భోజనాలు పెట్టుకుందాం, సిస్టర్స్ మీరు కుక్ చేయండి, బ్రదర్స్ మీరు కొంచెం ఆ సరుకులు తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే ఇక్కడ ఒప్పుకుంటారు. ఎందుకు? దేవుని పని కాబట్టి ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారు, సిస్టర్ ఇది నా వల్ల అయ్యేది కాదు. ఎందుకనంటే మరి చెయ్యాలని అనుకున్న వాడిని కూడా కొంతమంది ఆపివేసేటువంటి శక్తులు ఉంటాయండి. నీవు అలా అవుతుందంటావా, నువ్వు చేస్తా ఉంటావా, నీవు చేయలేవు అని ఆటంకపరిచేటువంటి శక్తులు అనేకములు మనకు వస్తూ ఉంటాయి. ప్రభు కొరకు ఏదైనా విత్తాలనుకుంటావు, ప్రభు కొరకు ఏదైనా చేయాలనుకుంటావు. ఈ రోజు నేను సంఘంలో ఈ పని కొరకు కొంత ధనము నేను పక్కన పెట్టాను, దేవుని కొరకు నేను ఇవ్వాలి అని నీవు అనుకుంటావు. ఇంటికి వెళ్ళేసరికి ఒక ఆటంకం, ఏదో ఒక ఆ ఖర్చు నీకు ఎదురవుతుంది, అది ఒక శోధన నీకు ఎదురవుతుంది. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు, ఇది నా వల్ల కాదని చెప్పటానికి ఎన్నో ఆటంకాలు మనకు ఎదురుగా వస్తాయి. ప్రభు అంటే నువ్వు బాలుడు అనవద్దు. హల్లెలూయా. డు నాట్ సే దట్ యు ఆర్ యంగ్. నేను చిన్నవాడిని, నేను పిల్లవాడిని, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడిని, నేను ఒక అన్యుడిని, అది నువ్వు అనవద్దు. నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఎన్నుకున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు బాలుడవని అనవద్దు అని ప్రభు మరి మాట్లాడి మరి ఇర్మియాను బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో కూడా మరి మోషే మాట్లాడుతూ ఉంటాడు. మోషే నిర్గమకాండం 4వ అధ్యాయం మనం చదువుకుందాం. 4:1 నుంచి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందరూ నీకు ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతులన్నది ఏమిటని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర నేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేను పడవేయగనది పామాయను. అంటే మోషేని ఎన్నుకున్నప్పుడు మరి ఎన్నోసార్లు మోషే కూడా రిజెక్షన్ చూపించాడు. నేను మాట మాధ్యము కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభు తన నోటిని ముడతాడు, తన నోటిని ముట్టి లేదు నువ్వు మాట్లాడగలవు, నువ్వు చేయగలవు అని చెప్పి మరి దేవుడు మోషేను ఎంకరేజ్ చేస్తాడు. 6వ అధ్యాయం 30 మనం చదువుకుంటే 6వ అధ్యాయము 30 మోషే చిత్తగింపుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలికెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కాగా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితని. హల్లెలూయా. అంటే మోషే కూడా భయపడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మాట మాంద్యము కలిగిన వాడను, నాకు మాట్లాడటం రాదు, నాకు నోరు సరిగా తిరగదు, నేను మాట్లాడటం భయపడతాను. ఫరోను చూస్తేనే భయమవుతుందండి కదండి. ఒక గొప్ప రాజు ఎదురుకు వెళ్ళి నిలబడమంటే ఎంత భయపడతాడు మోషే. మోషే నా వల్ల కాదు, నేను వెళ్ళనంటే ప్రభు అన్నాడు సరేలయ్యా నిజమే కదా నువ్వు భయపడుతున్నావు, నేను వేరొకరు పంపిస్తాను అన్నాడా? అనలేదు. మోషే నోరును దేవుడు ముట్టుకుంటాడు, మోషేను బలపరుస్తాడు, మోషేను ధైర్యపరుస్తాడు. ఫరోకి నేను దేవుడిగా పెడుతున్నాను అంటే ఫరోయే దేవుడు. దేవుడు అంటే లార్డ్, ప్రభు, ఒక గొప్ప అధికారి, ఒక గొప్ప వ్యక్తి. ఫరో కంటే గొప్ప వ్యక్తిగా నేను నిన్ను ఉంచబోతున్నానని చెప్పి మోషేను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మరి నువ్వు ధైర్యంగా వెళ్ళమని చెప్పి మోషేను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. మరి మన ప్రభు మన నోటిని ముట్టే దేవుడు. ఆమేన్. ప్రభు మన నాలుకను ముట్టే దేవుడు. ఆమేన్. ప్రభు మన తలను తాకేటువంటి దేవుడు. ఆమేన్. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా కూడా ఒక గొప్ప దర్శనాన్ని చూస్తాడు. దర్శనాన్ని చూసినప్పుడు ఆయన అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అని అంటాడు. ఎప్పుడు తన నోటికి కాలుతో కూడినటువంటి ఆ నిప్పు తగలగానే మరి తన యొక్క పెదవులన్నీ కూడా పవిత్రములైపోయాయి. దేవుడు మనల్ని తన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నీ నోటికి దేవుని శక్తి వస్తే నీ నోరును దేవుడు వాడుకుంటాడు, మరి నిన్ను అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మతో నిన్ను తాకినప్పుడు నీకు ఎలా మాట్లాడాలో దేవుడే బోధిస్తాడు, నీవేమి పలకాలో దేవుడే బోధిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడే చెప్తాడు, నువ్వేం చేయాలో దేవుడే చెప్తాడు, దేవుని పని ఎలా చేయాలో మరి దేవుడు నిన్ను మరి వాడుకుంటాడు. కనుక ఈరోజు ప్రభుని అడగ, ప్రభువా ఇదిగో చిత్తగించుము నేను ఉన్నాను అని చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో ప్రభు నేను ఉన్నాను అని పలికినప్పుడు ప్రభు నిన్ను నన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. వ్యతిరేకత చూపితే ఎవరు కూడా ఏం చేయలేరండి. హల్లెలూయా. దేవుళ్ళు ఎదిగే కొలది ఆర్థికంగా ఎదుగుతావు, దేవుల్లో ఎదిగితే కుటుంబ పరంగా ఎదుగుతావు. అంటే మనము దేవుని వెంట పరిగెడుతున్నప్పుడు కృపాక్షేమములు మన వెంట వచ్చేస్తాయి. అంటే మనము మరి దేవుని వెంట పరిగెడుతున్నప్పుడు ఆర్థికంగా మనం ఆశీర్వదించ
ఆశీర్వదించబడతాం, కుటుంబ పరంగా ఆశీర్వదించబడతాం. అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్, మరి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్, మరి మానసికమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా మనలను వెంటాడితే మనం ఏం చేస్తాం? మనం వాటి వెంట పరిగెడతాం, మనం ధనం వెంట పరిగెడతాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మరి మనం అంటే ధనం వెంట ఎంత పరిగెడితే అది అంత దూరంగా పారిపోయింది. హల్లెలూయా. దాని వెంట మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు, అది మన వెంట పరిగెత్తుకుంటూ రావాలి. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను మరి నువ్వు చర్చ్ బలపరుస్తూ ఉన్నాడు. వరంగల్ డెలివరీ చర్చ్ దేవుడు ఎన్నుకున్నాడు, నియమించాడు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెలుగుగా ఉండటానికి నియమించాడు. నీ కుటుంబంలో నీవు ఒక వెలుగుగా ఉండటానికి దేవుడు నిన్ను నియమించాడు. కుటుంబంలో నీవు వెలుగుతున్నావా, లేకపోతే మరి ఆరిపోయావా, చల్లారిపోయావా? హల్లెలూయా. కుటుంబంలో అందరూ వెలగాలి, ప్రార్థించాలి, వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థనలో కూర్చొని అందరూ కూడా కొంత సమయం ప్రార్థనలో సమయం గడపాలి. దేవుడు నిన్ను నియమించాడు, ఎన్నుకున్నాడు. నీ కుటుంబానికి దీవెనగా నేను ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. మరి దేవుడు మరి మోషేని ఎన్నుకున్నాడు, గొప్ప కార్యాలు మోషే ద్వారా జరిగించాడు. జెరెమీయా దేవుడు ఎన్నుకున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుడు మరి ఇర్మియా ద్వారా జరిగించాడు. మరి 7వ వచనంలో యెహోవా నాకు ఇలా సెలవిచ్చి, నేను బాలుడని అనవద్దు. ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. నేను నిన్ను పంపువారి ఎందుకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించే సంగతులని చెప్పవాలి. భయపడకము, నేను నిన్ను విడిపించకు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. హి ఈజ్ విత్ us ఆల్వేస్. ఆయన ఈ రోజు మనతో ఉన్నాడు, రేపు మనతో ఉంటాడు, ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నిలబడటానికి, దేవుని కొరకు పని చేయడానికి, దేవుని కొరకు మనం ఒక అడుగు ముందుకు వేయడానికి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు చర్చ్ లో మరి ఒక వాలంటీర్ గా దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఎలా ఉండాలి? మరి నాగారం చర్చ్ లో ఒక మంచి టీం రైజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. నాగారం చర్చ్ లో మంచి టీం రైజ్ అవ్వాలి. మరి బ్రదర్స్ అందరూ మరి మంచి వాలంటీర్స్ గా తయారై మరి సంఘాన్ని ఇంకా బలపరచాలని మేము ఆశపడుతున్నాం, ప్రేయర్ చేస్తా ఉన్నాం. ఎన్నోసార్లు మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా కానీ మరి మీరు ఇంకా ప్రోత్సహించబడట్లేదు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించును గాక, ఇంకా దేవుడు మిమ్మల్ని బాగా పురికొల్పును గాక, మీకు మీరే ఇంటికి వెళ్ళి మా ఫోన్ చేయరు గాక. హల్లెలూయా. చేయాలండి దేవుడికి. మరి ఇప్పుడు కాదు, ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తాం చెప్పండి? 3 కాళ్ళు వచ్చినా చేస్తామా? చెప్పండి. 3 కాళ్ళు అంటే కర్ర సహాయంతో మనం ఏమైనా చేయగలమా? అంటే అప్పుడు మనం చూసుకోవడమే కష్టం కదండి. ఇప్పుడు బలం ఉండగా, ధనం ఉండగా, మన దగ్గర సామర్థ్యం ఉండగా ప్రభు పని చేయాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని ఏదో ఒక పని కొరకు ఇక్కడ ఎన్నుకున్నప్పుడు మరి మనం మన సంతోషంతో, ఉత్సాహంతో దేవుని పని చేస్తూ ఇంకా అనేక మందికి దీవెనకరంగా నమ్మకముగా నీకు ఏదైనా బాధ్యత అప్పగించిన నమ్మకంగా టైంకి ఒక 10 నిమిషాల ముందే వచ్చేసి మరి దేవుని ఇది నా పని, నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ పని కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఒక భాగ్యముగా నీవు ఎంచుకోగలిగితే నీవు మరి నీ కుటుంబం ఎంతో ధన్యత పొందుకుంటారని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. ప్రభు ఈరోజు మనను చివరి 2 మాటలతో బలపరుస్తున్నాడు. చదువుకుని ముగించుకుందాం. 10 నుంచి 9 నుంచి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను, పెళ్లగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకును, నాటుటకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇర్మియాని ఎంత గొప్పగా నియమించాడంటే మరి ఆయన నోట దేవుని మాటలు ఉంచాడంట. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు మన నోట కూడా దేవుని మాటలు ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఆ మాట ఎంత గొప్పదంట, ఆ మాట ఎంత గొప్పదంటే పెళ్లగించటకును, మరి విరగొట్టుటకును, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి. ఇది సాతానుకు సంబంధించి సాతాను యొక్క సామ్రాజ్యాన్ని మరి పెళ్లగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి. హల్లెలూయా. నీ కుటుంబం మీదకి సాతాను తీసుకుని వచ్చిన వాటిని విరగొట్టడానికి నీకు శక్తి ఉన్నది. నీ ఉద్యోగంలో నీవు సమస్యను ఎదుర్కొంటున్నావు కదా, దాన్ని నశింప
చేయడానికి నీకు శక్తి ఉన్నది, పడద్రోయుటకు నీకు శక్తి ఉన్నది. హల్లెలూయా. తర్వాత దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యాన్ని కట్టుటకు, దేవుని రాజ్యాన్ని నాటుటకు నేను ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. కట్టే పని, నాటే పని, మరి పెళ్ళగించే పని, నశింపజేసే అన్ని పనులు దేవుడు ఎవరికి ఇచ్చాడండి? ఈరోజు సంఘానికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. నీ నోటిని ఉపయోగిస్తే నీవు అద్భుతం చూడగలవు. నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని నశింపజేసే శక్తి దేవుడు నీ నోట్లో పెట్టాడు. హల్లెలూయా. దాన్ని విరగొట్టే శక్తి నీ నోట్లో పెట్టాడు. అలా కాకుండా నేను ఎందుకోనండి, నేను ఒక ఆమె నాకు రోజు 3-4 సార్లు ఫోన్ చేస్తుంది. చాలా మంది కూడా తెలుసు, నేను చచ్చిపోయేటట్టు నా కోసం ప్రార్థన చేయండి అంటే. ప్రతిసారి అది మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుంది? అది అది చాలా డేంజర్ అనమాట. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడకూడదు. మన నోరు కట్టే నోరు, సాతానుని విరగొట్టే నోరు, దాని క్రియలను పతనం చేసే నోరుగా మన నోటిని దేవుడు అభిషేకించాడు. దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని రాజ్యాన్ని నాటాలి, దేవుని రాజ్యం వ్యాపింప చేయాలి, విస్తరింప చేయాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ పని చేసే వారంగా ఉండాలి. దేవుని కొరకు పని చేయాలి. కంపెనీలో ఉంటే దేవుని కొరకు పని చేయి. మరి నువ్వు ఒక ఉద్యోగంలో ఉంటే దేవుని కొరకు పని చేయాలి. కాలేజీలో, స్కూల్లో, ఎక్కడ ఉన్నా దేవుని కొరకు ఏదో ఒక పని రోజుకొకటన్నా మనం చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. నీ నోటిని దేవుడు అభిషేకించాడు. కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, శారీరకంగా అనారోగ్య సమస్య ఏది ఎదుర్కొంటున్నా కూడా దేవుడు నేను అభిషేకించాడు. హల్లెలూయా. సంఘానికి ఆ శక్తి ఉన్నది. బయట ఉండి నేను అన్ని చేస్తానంటే కుదరదు. ఎవరైతే సంఘములోకి వస్తారో, ఎవరైతే సంఘములో నాటబడతారో అట్టి వారికి ఈ శక్తులన్నీ ప్రభు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు సంఘంలో ఉన్నావు, ఎదుగుతున్నావు. దేవుడు నీకు ఈ యొక్క అభిషేకం అంతా కూడా ఇచ్చినాడు కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాము. కులిగిపోవద్దు, అధైర్యపడవద్దు, భయపడవద్దు, ఏదో జరిగిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, నా ప్రభు నాకు శక్తినిచ్చాడు, నా ప్రభు నన్ను ఉజ్జీవింపజేస్తున్నాడు అని చెప్పి ధైర్యంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు 3 విషయాలు మనం నేర్చుకున్నాము. మొదటిది పర్పస్, తర్వాత రిజెక్షన్, మూడవది ఎంపవర్మెంట్. అంటే ఉజ్జీవము. సంఘాన్ని దేవుడు ఉజ్జీవపరుస్తూ, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఉజ్జీవపరుస్తున్నాడు కనుక ఆ ఉజ్జీవంతో మనం ముందుకి సాగిపోదాం. హల్లెలూయా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం దేవుని అడుగుదాం. ప్రభా, ఎన్నో మార్లు నేను కాదు నాకు వద్దు అని నేను మరి వెనకంచి వేస్తున్నాను తండ్రి. అడుగులు వెనకకు వేస్తున్నానయ్యా. నన్ను దర్శించినందుకు వందనాలు ప్రభా అని చిన్న ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన మాటలు దేవుడు ఉదయ కాల సమయం మనకి ఇచ్చింటాడు. ప్రభువుకి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన జీవితానికి ఒక ఉద్దేశం ఉన్నదని, ప్రభు అప్పగించిన దాన్ని మనం తృణీకరించడం, రిజెక్ట్ చేయటం మంచిది కాదని, దేవుడు మనకి ఏ శక్తినిచ్చాడో మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు మనకిచ్చిన వర్తమానాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా నీ దాసరాలు నిలబెట్టుకొని సంఘమంతటికి అవసరమైన శక్తివంతమైన వాక్యము మీరు మాకు అందించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఇక్కడ కూర్చున్న మా అందరి పట్ల నీకు ఒక ఉద్దేశం ఉన్నదని, మా సంఘానికి ఒక ఉద్దేశం ఉన్నదని మా ప్రభా మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. అనేక మార్లు నీ ఉద్దేశం మాకు తెలియపరచబడినప్పుడు మా ప్రభా మేము తృణీకారము చేసేటువంటి స్థితిలో ఉంటుండగా ఈ దినం మమ్మల్ని హెచ్చరించేందుకు వందనాలు. నేను బాలుడని అనవద్దు, నేను అనారోగ్యంగా ఉన్నాను అనవద్దు, నాకు శక్తి చాలదు అనవద్దు, నేను బలహీనుడని అనవద్దని మా ప్రభా మీరు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి ఇదిగో దానికి బదులుగా మీరు మా నోట నీ మాట నుంచి మా ప్రభా మీ అధికారం ఇచ్చి మా తండ్రి మా ప్రభా ఇదిగో మేము సాతాను రాజ్యమును కూల్చడానికి నీ రాజ్యమును కట్టడానికి ఎంత ప్రయోజకులుగా ఉన్నామో మా ప్రభా మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మా తండ్రి మేము వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మా తండ్రి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని అనుభవించుకొని
దాని ప్రకారం జీవించగలిగిన కృప మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మా ప్రభా వారి జీవిత ఉద్దేశాన్ని గమనించినటువంటి వారే మా ప్రభా ఇదిగో నీవిచ్చే పిలుపుని ఎక్కడా తృణీకరించకుండా నీవిచ్చే అధికారంతో, శక్తితో, బలంతో, అభిషేకంతో ముందుకెళ్ళడానికి సహాయం చేసి మహిమ పొందమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటాం. నీ దాసరాన్ని ఇంకా బలపరిచి ఘనముగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అర్థమైంది అందరికీ? దేవుడు మనందరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అప్పగించిన బాధ్యతను మన బలహీనతలను బట్టి మనం ఎప్పుడు రిజెక్ట్ చేయకూడదు, తృణీకరించకూడదు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ పని చేయటానికి కావలసిన శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. మనం జస్ట్ మనం ఆయన చేతిలో అప్పగించుకోవాలంతే. హీ విల్ మేక్ ఎవ్రీథింగ్. మోషేతో మరి దేవుడు అదే అంటున్నాడు, నేను ఉన్నవాడనని దేవుడిని నేను పంపిస్తా ఉన్నాను. ఓకే, ఐఎమ్ దేర్ విత్ యు. నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను ఫరోకు దేవుడిగా నేను, ఏ ఫరోకు భయపడి పారిపోయి వచ్చావు, ఇప్పుడు అదే ఫరో నిన్ను చూసి భయపడేటట్టుగా చేయబోతాడని దేవుడు చెప్పాడు. చేసాడా లేదా? ఫరో భయపడ్డా? మరణ భయం వచ్చిందా? దండం పెట్టి వెళ్ళిపోమని చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ. సో గాడ్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. చక్కని వర్తమానాన్ని ఈ కాల సమయంలో మనం విన్నందుకు దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడప్పుడు నేను విశ్రాంతి తీసుకోవడం మీకు మంచిది. ఇంకా చక్కని వాక్యం ఏదో చేయడం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు సన్నిధిని మన కానుకలు అర్పించి ప్రభు నామాన్ని కనపడతాం. మన అర్పణలను మన చేతిలో పట్టుకొని మరి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఆయన మనల్ని తన ఆరోగ్యకరమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి ఎన్నో ప్రమాదాలను తప్పించి సంరక్షించిన దేవుడు. ఆయన సన్నిధిలో కృతజ్ఞతతో ప్రభుకి కానుకను మనం అర్పించి ప్రభు నామాన్ని కనపడతాం. మన కానుకలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు, మొక్కుబడులు ప్రభుకు సమర్పిస్తూ ప్రభుని స్తుతిస్తాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో మా ప్రభు ఇంతవరకు ఈ శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చేందుకున్నాను. మా తండ్రి, మా కృతజ్ఞత అర్పణలు, మా మొక్కుబడులు, దశమ భాగ అర్పణలు నీ సన్నిధిని తీసుకుని వస్తుంటాడగా వాటిని అంగీకరించి నీ మహిమార్థమై నీ సేవలో వాడుకొనమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయంలో సిస్టర్ మెర్సీ ముందుకు వచ్చి పాట పాడి ప్రభుని ఘనపరుస్తుంటాడుగా మరి మన కానుకలు అర్పిస్తాం. ఒక పల్లవి ఇచ్చారని సిస్టర్ పాడుచుంటుండగా మన అర్పణలు, దశమ భాగములు ప్రభుకి సమర్పిస్తాం. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భూమిలో, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భూమిలో, ప్రత్యేకమైన దానను. సృష్టి అంతటిని మాటతో చేసెను కానీ రెండు మాత్రము చేతితో చేసెను. సృష్టి అంతటిని మాటతో చేసెను కానీ రెండు మాత్రము చేతితో చేసెను. రెండు మాత్రము చేతితో చేసెను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన
సృష్టి అంతటిని నడిపించువాడు నన్ను నిలిపి ఎరువరెను ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను ఈ భూమిలో ప్రత్యేకమైన దానను దాసుడని నన్ను పిలువడట స్నేహితుడని నన్ను పిలుచునట దాసుడని నన్ను పిలువడట స్నేహితుడని నన్ను పిలుచునట స్నేహితుడని నన్ను పిలుచునట ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను ప్రత్యేకమైన దానను ఈ భూమిలో ప్రత్యేకమైన దానను ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను ప్రత్యేకమైన దానను ఈ భూమిలో ప్రత్యేకమైన దానను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. థాంక్ యూ సిస్టర్. మరి చక్కని పాటతో ప్రభుని మహిమపరిచిన మరి సిస్టర్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి లాస్ట్ వీక్ అంతా కూడా మన ప్రతి పరిచర్యలో దేవుడు తోడేయండి నడిపించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. లాస్ట్ ట్యూస్డే మరి ఇస్తారు ప్రార్థన శాంతి సిస్టర్ గృహంలో దేవుడు ఎంతో ఘనంగా జరిగించారు. అదేవిధంగా మరి వెన్స్డే మరి పాస్టర్ గారు బయలుదేరి వెన్స్డే థర్స్డే మరి రాజమండ్రి దగ్గర ఒక ప్రాంతంలో పరిచర్య జరిగించడానికి మరి సభల్లో అక్కడ మాట్లాడి తిరిగి రావడానికి ప్రభుత్వ ఉన్నతమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వెనస్డే నైట్ చాలా విపరీతమైన వర్షము, భయంకరమైన వర్షం. బయట ఉన్న వారికి తెలుస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకంటే కూడా. ఆ టైంలో బయట ఎవరైతే ఉన్నారో మరి ఆ టైంలో లిటరల్గా వర్షంలో పాస్ గారు నిలబడిన పరిస్థితి అనమాట. మరి అక్కడ ఈవినింగ్ 5 o'clock ఒక మీటింగ్కి వెళ్ళారు సికింద్రాబాద్. సో అది ముగించుకుని మళ్ళా మరి బస్సు క్యాచ్ చేయడానికి చాలా చాలా కష్టమైందంట. మరి ఆటోస్ బుక్ అవ్వక అంత వర్షంలో ఎవరు వస్తారని ఎవరు రారు కదా, చాలా సఫర్ అయ్యారు. బస్సు మిస్ అయ్యే భయంకరమైన పరిస్థితి. మరి వెంటనే మెట్రో వరకు కూడా మరి దేవుడు దూతలే అక్కడ నడిపించే మరి అక్కడికి వెళ్ళి మరి అక్కడ నుంచి అమీర్పేట వెళ్ళటం, అక్కడ బస్సు అందటం కరెక్ట్ టైం. మెట్రో కూడా ఎక్కారంటే 1 సెకండ్లో డోర్ క్లోజ్ అయిపోయిందంట. బస్సు కూడా అట్లా ఎక్కారు, 1 సెకండ్లో మూవ్ అయిపోయింది. అంత హడావుడి ఆ రోజు. చాలా నిజంగా దేవునికి మిరాకిల్ అది. అంత వర్షము పడినది. మరి వెళ్ళటానికి దేవుడు అదేవిధంగా వాడుకొని మళ్ళీ తిరిగి రావడానికి ప్రభు చుట్టూ ఉన్నతమైన కృపను బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తున్నాను. మరి సంఘం చేసే ప్రార్థనలు ఇప్పుడు కూడా మరి తప్పకుండా సేవకులకు మంచిగా ఉంటాయి కాబట్టి మరి అందరూ ప్రార్థించండి, ప్రతిదినం ప్రార్థించండి. స్వార్థ పని నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు రోజులు బాగోలేదు, మరి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కూడా మరి చార్లీ క్రిక్ గారి సంగతిని మనందరికీ తెలుసు. మరి వాక్యం ప్రకటిస్తుండగా అతను షూట్ చేశారు. అంటే రోజులు బాగోలేదు, బయట సేవకులకు భద్రత లేనే లేదు. అది ఓన్లీ మన సేవకులని కాదు, సేవకులందరి కొరకు అనుదినం మనము ప్రార్థించాలి. సేవకుల మీద ప్రస్తుతం నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా. అవన్నీ వినవద్దండి, దయచేసి వినవద్దు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దేవుని రాజ్యం కట్టడానికి, ఇది ఒక్కటే మనకు గుర్తుండాలి. ఆ సేవకుడు ఎట్లా, ఈ సేవకుడు ఎట్లా, ఆ బ్రదర్ ఏం చెప్పాడు, ఈ బ్రదర్ ఏం చెప్పాడు అన్ని వినటానికి వాటినే వాక్యం దురద చెవులని చెప్పారు. అన్ని వినే అవసరం మనకు లేనే లేదు. ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, మరి ఏ పాస్టర్ మంచోడు అంటే అది కానే కాదు. అది మనకు అనవసరం. సేవకులను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అందరి కొరకు ప్రార్థించే బాధ్యత ప్రతి సంఘానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఒక మంచి మరి పాజిటివ్ మైండ్ కలిగి ఉందాము, సేవకు సహకరిద్దాం, సేవకులను ఎంకరేజ్ చేద్దాం, బలపరిద్దాం. మనం చేయలేని పని పాస్టర్స్ చేస్తున్నారు. వారి కుటుంబాలను త్యాగం చేసి వారికి ఆరోగ్యాలను మరి పరిస్థితులను అధిగమించి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. కాబట్టి మనము వారి కొరకు ప్రార్థించాలి, సహకరించే వారంగా
ఉండాలి. హల్లెలూయా. మరి క్షేమంగా నడిపించిన దేవాతి దేవునికి మరి దైవ సేవకులను ఆత్మీయ తండ్రి గారిని గొప్పగా వాడుకొని మన మధ్యకు నడిపించినందుకై దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఎస్తేరు ప్రార్థన నాగాల చర్చిలో లాస్ట్ ఫ్రైడే ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరిగింది. అందులో బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి గడిచిన రాత్రి యవనస్తుల కూడిక యూత్ మీటింగ్ జరిగింది భవన్ నగర్ మందిరంలో. ఆల్ఫా కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ఫా కోర్స్ చాలా బాగుంది. మరి ఇక్కడ బ్రదర్ డానియల్ అటెండ్ అయ్యాడు. ఇంకా మరి మనం బ్రదర్స్ వీళ్ళిద్దరు అటెండ్, చిన్నపిల్లలు ఇద్దరు కూడా ముగ్గురు వచ్చారా, ఇద్దరు వచ్చారు. యూత్ అసలైన యూత్ రాలేదు, తమ్ముడే పంపించారు. సో మంచిగా జరిగింది. ఇక్కడ జాయ్ కూడా అటెండ్ అయ్యాడు, నువ్వు కూడా అటెండ్ అయ్యావు కదా. సో మరి మీరు అదే సాక్షి చెప్పాలంటే మేము ఆల్ఫా అటెండ్ అయ్యాం, చాలా బాగుంది. అంటే దేవుని పని ఏదో కూడా చేయాలి, సాక్షి చెప్పాలి. రాత్రి మేము ఆల్ఫా కోర్స్ అటెండ్ అయ్యాం, బాగుంది. మన నాగర చర్చ్ నుంచి కూడా మనందరం కూడా వెళ్దాము అనేటువంటి మాట మరి చెప్పాలన్నమాట యూత్ అందరూ, అటెండ్ అయిన వాళ్ళందరూ. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అది చాలా బాగుంది ఈ కోర్సు. మరి యూత్ని మీరు అందరు పంపించండి. దాని గురించి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. అందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ వీక్ లో మనకు 3 days ఎస్తేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. మరి ఈ గృహంలో ఏంటన్నది నేను భవన్ నగర్ లో మీకు తెలియజేస్తాను. మరి దేవుని చిత్తమైతే మరి ఫ్రైడే ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఫ్రైడే 3 days ఎస్తేర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏదైనా హౌస్ లో ఉంటే మనకు ఉండకపోవచ్చు. ఏ విషయం తర్వాత మన గ్రూప్ లో పెడతాం కాబట్టి అందులో ఫాలో అవ్వాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ వారంలో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నవారు తెలియజేయండి. అక్టోబర్ 2nd ఉమెన్స్ రిట్రీట్ ఉన్నది భవన్ నగర్ చర్చ్లో. అక్టోబర్ 2nd ఉదయకాలం 10 గంటల నుంచి మరి లంచ్ తర్వాత కూడా ఒక సెషన్ ఉంటుంది. మరి అందరూ కూడా పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. దాని తర్వాత మరి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. దాని తర్వాత నవంబర్ 7th మనకు చర్చ్ యానివర్సరీ ఉంటుంది. వీటన్నిటి కొరకు ప్రార్థించండి, మరి సహకరించండి. ఈ వారంలో బర్త్డేస్ ఎవరికి లేనట్లయితే మనం ప్రార్థన చేస్తాం. మరి 25th మరి రాకేష్ వాళ్ళ గృహంలో గృహ కూడిక ఉన్నది. వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. దయచేసి అందరూ కూడా పాల్గొనాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. 25th ఈ థర్స్డే, కమింగ్ థర్స్డే 25th రాకేష్ వాళ్ళ గృహంలో గృహ కూడిక ఉంటుంది. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థనతో ఆశీర్వాదం. లెట్స్ థ్యాంక్ గాడ్. చేతులెత్తి ప్రభువుకి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. మహోన్నతుడా, కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించేందుకు స్తోత్రం. చేరి వచ్చిన సంఘం అంతటిని పేరు పేరున దీవించి ఆశీర్వదించాడు. మా ప్రభా, ఇదిగో నీ ఉద్దేశములన్నీ వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగా. మా ప్రభాయణ ఆత్మీయంగా దినదినాభివృద్ధిలోనికి బిడ్డల్ని వర్ధిల్ల చేస్తూ, మా ప్రభాయణకి ఆత్మీయంగా వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో బిడ్డలు వర్ధిల్లుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరం, నీ జాలి ఎల్లప్పుడూ మాతో ఉంచి నడిపిస్తుంది స్తోత్రం. బిడ్డల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పిల్లల చదువుల్లో, పరీక్షల్లో నీ కృపతోడుగా నుంచి నడిపించాడు. దేవా, నీకు వందనాలు. మా తండ్రి, ఇదిగో వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డల జీవితాల్లో శ్రేష్టమైన జతలను అనుగ్రహించి మరి వివాహం జరిగించాడు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఒక అద్భుత కార్యం యేసు నామములో జరుగునుగాక. మా తండ్రి, ప్రెగ్నెంట్ ఉమెన్ కొరకు ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన ప్రసూతి కొరకు బిడ్డలు సిద్ధపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు అధికారం గల నామములో మా తండ్రి, ప్రతి విధమైన అనారోగ్యం సంఘం నుండి, బిడ్డల శరీరాల నుండి యేసు నామములో దూరమైపోనుగా. నీ అద్భుతాన్ని జరిగించి మహిమ పొందాడు. బిడ్డలు తిరిగి వెళుచుండగా నీ సన్నిధిని కాపుదల వారితో కూడా ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు
ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.